నీట్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాలని నిరసిస్తూ చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిక్కీ రాయల్ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఉన్న విద్యార్థులంతా వారి యొక్క భవిష్యత్తును దోచుకోబడతా ఉంది. వాళ్ళ తెలివిని, మేధస్సుని, వాళ్ళు కష్టపడి చదివిన చదువుని పేపర్ లీకేజీల ద్వారా దోచుకుంటా ఉన్నారు. 50,000కి, 20,000కి, 30,000కి క్వశ్చన్ పేపర్లు అమ్మేస్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లో కూడా ఎన్నో తప్పులు దొల్లాయి. అలాగే జేఈ ప్రతి ఒక్క పరీక్షల్లో కూడా అన్యాయాలు జరుగుతా, పోటీ పరీక్షల్లో ఆ పేపర్లను అమ్ముకుంటా, అదేవిధంగా మళ్ళీ రీ ఎగ్జాములు పెట్టుకుంటా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వీళ్ళు కాల రాస్తా ఉన్నారు. దాన్ని అడుగుతా నిరసన తెలుపుతా ఉంటే వాళ్ళ మీద జులుం ప్రదర్శించి ఢిల్లీలో పోలీసులు కాదు, వాళ్ళు పోలీసుల వేషాలు వేసుకున్న గూండాలు, రౌడీలు, వాళ్ళు లాఠీలకి చీలలు కొట్టి బిడ్డల్ని, విద్యార్థుల్ని ఆ లాఠీలు చీలల్లో ఉన్న దాన్ని కొడతా ఉన్నారు, కిందేసి తొక్కుతా ఉన్నారు. అలాగే ఆడపిల్లలని బట్టలు చుంచుతా ఉన్నారు, వికటాటహాసం నవ్వుతా ఉన్నారు. దీన్నంతా ఖండిస్తా నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధానమంత్రి నివాసం ముందర నిరసన తెలుపుతా ఉంటే శాంతియుతంగా వాళ్ళని కూడా బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కొని వెళ్ళడం జరిగింది. దీన్నంతా తీవ్రంగా ఖండిస్తా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ దీని మీద రాజీనామా చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా రాబోయే రోజుల్లో గట్టిగా దీని మీద నిరసన తెలియజేస్తామని తెలియజేస్తాం.